హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారుగా? నేనైతే చాలా బాగున్నానండి. ఎంతమందికి వర్షాకాలంలో చిరుతిండ్లు తినాలనిపిస్తదండి? మాకైతే చాలా అనిపిస్తదండి. నాకెప్పుడు చూసినా ఏదో ఒకటి చిరుతిండి తినాలనిపిస్తది. అందుకని నేను ఈరోజు బెల్లం నీళ్ళతోటి ఈ చపాతీ పిండితోటి చేశాను. గోధుమ పిండేసి మనకి ఇప్పుడు కనిపించే బెల్లం నీళ్ళవి. బెల్లం కరగబెట్టుకున్నాను. బెల్లం కరగబెట్టుకొని గోధుమ పిండి, బెల్లం నీళ్ళేసి మనకిట్లా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చపాతీ పిండిలాగా చేసుకొని మనం చపాతీ చేసుకుంటాం కదా! అలా చపాతీలాగా చేసుకొని పీసెస్ టైప్ చేసుకోవడమే. మన ఇష్టము. మనం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఈ పీసెస్ చేశాను. మా పాపకు కూడా తినడానికి ఈజీగా ఉంటుందని. ఓకేనా ఫ్రెండ్స్? ఏంలా ఇలా చేసుకొని మనం డీప్ ఫ్రైజ్‌లో ఏసుకోవడమే. ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఎలా చేయాలో కావాలంటే ఫుల్ వీడియో పెడతాను. చెప్పండి. చాలా బావుంటుందండి. వర్షానికి క్రిస్పీగా తినడానికి. వర్షానికి మనకి ఏదో ఒకటి చిరుతిండి తినాలనిపిస్తది. ఇలా ఎంతమందికి అనిపిస్తదో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఎంత బాగున్నాయో.